అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. నాన్న గాల్లో పక్షి ఎగురుతుంది కదా, దాని జాడేది అంటే మనం ఏం చేస్తామంటే, ఒరే నాన్న ఆ పక్షి గాల్లో ఎగురుతుంది కాబట్టి దానికి జాడ ఉండదురా అని ఓపికగా సమాధానం చెబుతాం. పిల్లలు కాకుండా చెట్టు అంత మనిషి మీ ముందుకు వచ్చి, ఒరే గాల్లో పక్షి ఎగురుతుంది కదా దాని జాడ ఏంటి అంటే ఏమంటాం? ఒరే నీకు అసలు బుద్ధి ఉందంటరా, గాల్లో ఎగిరే పక్షికి జాడ ఉంటుందా అని అంటామా లేదా? మనం అగూరు మాట్లాడినటువంటి ఈ మాటను కూడా మనం ఆ లెక్కలోనే ఆలోచిస్తే అగూరుకి ఏమి లేదనుకోవాలా? గాల్లో ఎగిరేటువంటి పక్షి జాడ నాకు కానరాలేదని అగూరు అంటూ ఉన్నాడు కదా, అగూరుకు బుద్ధి లేదనుకుందామా? నా బుద్ధికి మించినటువంటి జాడలు ఇవి, నేను గ్రహించలేనిటువంటి జాడలు ఇవి అని అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకి ఈ వాస్తవాలు అర్థం కావాలి. బండ మీద సర్పము జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. అలాగే ఎవరన్నా మనల్ని ఈ బండ పైన పాము వెళ్ళింది కదా, పాము జాడేది ఏంటి మనం ఏమంటాం? రే నీకు బుద్ధి ఉందా లేదా, బండ పైన పాము జాడ ఎలా పడుతుందిరా అంట. శరీర సంబంధంగా ఆలోచిస్తే ఇది కూడా మనకి వెర్రితనంగానే అనిపిస్తుంది. నీవు ఆ జాడను కనిపెడుతున్నావా? అగూరు అంటూ ఉన్నాడు, ఆ జాడ నాకు కానరాలేదు. ఆ జాడను మనం కనిపెట్టలేకపోతే కుటుంబాలు పాడైపోతాయండి. ఆ జాడను కనిపెట్టి మనం నడుచుకోలేకపోతే సంఘాలు పాడైపోతాయి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలు మన మందిరానికి వచ్చి వెళ్ళినా ఈ జాడలు మనం కనిపెట్టలేకపోతే దానిని మనం జయించలేము. నీవెందుకు కనిపెట్టాలో తెలుసా? జాడలో మందల అడుగు జాడలను బట్టి మనం నడవాలి. నడిచినప్పుడు అపవాది వేసేటువంటి జాడను నువ్వు కనిపెట్టగలవు, దేవుని జాడను నువ్వు కనిపెట్టగలవు. ఈ విధంగా మనము జాడలను పరిశీలన చేస్తూ మనం నడుచుకోగలిగితే ఒక నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. కారణం ఏంటంటే ఈ జాడలు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ కుటుంబ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ క్రైస్తవ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం.